వెల్కమ్ టు స్పార్క్ సోలార్ సొల్యూషన్స్. ఈ ఇన్స్టాలేషన్ వచ్చేసి పోర్తుగల్ విలేజ్ ముస్తాబాద్ మండల్ సిద్దిపేటలో చేశాము. 1 year బ్యాక్ కస్టమర్ వేరే వెండర్తో సోలార్ అనేది ఇన్స్టాలేషన్ చేయించాడు, కానీ సర్వీస్ చేయడం లేదు. నెట్ మీటరింగ్ చేయలేదు, మళ్ళీ వైఫై మానిటరింగ్ కూడా చేయలేదు. అయితే ఈ కస్టమర్ మేము ఆల్రెడీ ముస్తాబాద్లో ఇన్స్టాలేషన్ చేశాము కదా, ఆ కస్టమర్ని కాంటాక్ట్ అయ్యి మా కంపెనీ గురించి తెలుసుకొని మా కంపెనీకి కాల్ చేయడం జరిగింది. మేము సైట్ విజిట్ చేసి అన్నీ చెక్ చేసాము. దాని తర్వాత కస్టమర్కి చెప్పాము, ఇన్వర్టర్ అనేది ఆన్ అవ్వడం లేదు సార్, నెట్ మీటర్ లేదు, మళ్ళీ వైఫై మానిటరింగ్ కూడా లేదు అని కస్టమర్కి చెప్పాము. కస్టమర్ ఇన్వర్టర్ ఎందుకు ఆన్ అవ్వడం లేదు అని అడిగాడు. మేము చెక్ చేసి చెప్పాము, గ్రిడ్ వోల్టేజ్ వచ్చేసి 260 వోల్టేజ్ ఉంది సార్, కానీ వాళ్ళు మీకు 2 పాలిక్యాబ్స్ ఇన్వర్టర్స్ కలిపి వోల్టేజ్ వచ్చేసి 230 వోల్టేజ్ వరకు పనిచేస్తుంది, కాబట్టి అందుకే ఇన్వర్టర్స్ అనేది ఆన్ అవ్వడం లేదు అని చెప్పాము. అప్పుడు మేము పాలిక్యాబ్ ఇన్వర్టర్స్ని రీప్లేస్ చేసి 5 kW 2 డై కంపెనీ ఇన్వర్టర్స్ని ఇన్స్టాల్ చేశాము. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు 5 kW 2 ఇన్వర్టర్స్ పెట్టారు, డైరెక్ట్గా 10 kW ఇన్వర్టర్స్ పెట్టొచ్చు కదా అని. అయితే ఇక్కడ సింగిల్ ఫేస్ లైన్ ఉంది, 3 ఫేస్ లైన్ లేదు. మీరు అన్నట్టు 3 ఫేస్ లైన్ ఉంటే మేము డైరెక్ట్గా 10 kW ఇన్వర్టరే పెట్టేవాళ్ళం. లేదు కాబట్టి మనం ఇక్కడ 5 kW 2 ఇన్వర్టర్స్ అనేది పెట్టడం జరిగింది. అలానే మన రిక్వైర్మెంట్ కూడా 10 kW కాబట్టి 5 + 5 10 అవుతుంది, కాబట్టి మనము 5 kW 2 ఇన్వర్టర్స్ అనేది పెట్టడం జరిగింది. డై కంపెనీ ఇన్వర్టర్స్ వారంటీ వచ్చేసి 8 years వరకు ఉంటుంది. ఇన్వర్టర్ వైరింగ్ చేశాము. వైరింగ్ అంతా అయిపోయాక అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇన్వర్టర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇన్వర్టర్ ఆన్ అయ్యాక మనకు డిస్ప్లే మీద ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, ఎంత పవర్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది డిస్ప్లే మీద రన్ అవుతుంది. వైఫై మానిటరింగ్ మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే మొబైల్ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్వర్టర్స్ అనేది రీప్లేస్ చేశాక ఇట్లా అయితే ఉంటుంది. మీరు కూడా సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని సోలార్కి సంబంధించిన వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.